నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో వీఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ఘన చరిత్ర ఉన్న వీఆర్ స్కూల్ను అద్భుతంగా తీర్చిదిద్దారని వెల్లడి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్. జగన్ కి అవగాహన లేక మామిడి రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భూమి కంటే ఎక్కువగా మన భారం మోసేది అమ్మ అని, అందుకే తల్లికి వందనం పేరుతో తల్లిని గౌరవిస్తూ ముందుకు వెళుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులను చూస్తే దేవుళ్లు గుర్తొస్తారని తెలిపారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్ పాఠశాల 6 నెలల కిందట ఘోరమైన పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యపడ్డానని, ఇప్పుడు చూసి అసూయపడుతున్నట్టు చమత్కరించారు. చాలా చక్కగా మంత్రి నారాయణ వీఆర్ హైస్కూల్ ను తీర్చిదిద్దారని అభినందించారు. సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ అనే కుమార్తె శరణి చేసిన కృషి చాలా గొప్పదని కొనియాడారు. వందే మాత్రం నినాదంతో నేను ప్రారంభిస్తాను జరుగుతుంది. నేను వందే అంటాను, నేను మాత్రం అనాలని ఈ సభలో గౌరవనీయుల స్వరూప్ గారికి మాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునే దానికి ఈ రోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆహారం నేర్పించేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళు చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళు ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 1875లో వీఆర్ హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలు చూస్తే నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్ గా 6 నెలల ముందు పాఠశాల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఈ రోజు నాకు అర్థం. పాఠశాల మొత్తం చూస్తే నిజంగా అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారు చెప్పారు, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈ రోజు వీఆర్ హై స్కూల్ ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరూ కోరుతున్నాం, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడుకోండి. స్కూల్ ఏకంగా రాజకీయాలు గౌరవం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు కోరుకున్న తిరిగి ఆనాడు ప్రజలంతా గమనించారు. మూతపడిన వీఆర్ హై స్కూల్ ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. ఈ స్కూల్ 1850లో హిందూ స్కూల్ గా యాక్చువల్ గా ప్రారంభించారు. అయితే అప్పుడు స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు, వెంకటగిరి రాజావారు ఒకసారి 20,000 రూపాయలు, ఒకసారి 25,000 ఇచ్చారని చరిత్ర తెలియజేస్తుంది. అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసి విద్యా వ్యవస్థని అన్ని విధాలుగా బస్సు పట్టించడానికి నిదర్శనం ఈ స్కూలే. ఇది నెల్లూరు నడిబడిలో ఉంది, పెద్ద క్యాంపస్. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. అయితే ఎలక్షన్స్ కి ముందు నేను నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ వెంటనే నేర్పిస్తానని చెప్పడం జరిగింది.
పోతలు తీసుకొచ్చారు. రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10% బార్డర్లో ఉన్న 20%కి చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రోగ్రామ్ లో ఈరోజు ఎన్సిసి యొక్క అధినేతని వాళ్ళ ఎండి రాజు గారు ఇక్కడికి వచ్చినారు. వారిని రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా నారాయణుడు మా పిల్లలు యాక్చువల్గా వాళ్ళకి చెప్పాను, మనం ఎంతో ఉన్నత స్థితికి పోయాం, నేను చదివిన స్కూల్ దీన్ని డెవలప్ చేయమంటే మా కుమార్తె శాని వాళ్ళు కలిసి ఈ స్కూల్ చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. తిరిగి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చింది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థల్ని విద్యాలయాల్ని ఒక కొత్త ఒరవడికి తీసుకురావడానికి ఆయన రూపకల్పన చేశారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలతోటి అందులో భాగమే ఈనాడు విఆర్ హై స్కూల్. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఒక విషయం గమనించడం జరిగింది. వెంకటగిరి రాజాస్ కాలేజీ ఇన్స్టిట్యూషన్స్ అని మొట్టమొదట ఒక చిన్న హై స్కూల్ 18వ దశాబ్దంలో దీన్ని పెట్టడం జరిగింది. అప్పుడు వెంకటగిరి రాజాస్ అనేటువంటి పెద్దలు 50,000 రూపాయలు ఈ ఇన్స్టిట్యూషన్కి డొనేషన్ ఇస్తాము, మా పేరు పెట్టండి అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ సంస్థానంలో పనిచేస్తున్న పెద్ద ఆయన ఒక ఆయన ఇక్కడ నెల్లూరులో ఉంటే ఆయనకి స్కూల్ పెట్టమని వెంకటగిరి రాజాస్ మేము 50,000 ఇస్తామన్నారు. ఆయన వచ్చాడు, అప్పుడున్న పెద్దలను కలిశారు, హై స్కూల్ పెట్టారు. స్కూల్ మామూలుగా ఎలిమెంటరీ స్కూల్తో ప్రారంభమై హై స్కూల్ అయింది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. మామిడి రైతులకు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర గురించి అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తోతాపురి మామిడిని కిలో 12 రూపాయలకి కొనుగోలు చేయని నిర్ణయించగా ఇందులో 8 రూపాయల ఫ్యాక్టరీలు మిగిలిన 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలియజేశారు. కర్ణాటకలో మామిడి కిలో 16కి కొనుగోలు చేస్తున్నారంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి కర్ణాటకలోని మండీలో కిలో 2 రూపాయలకు, ఫ్యాక్టరీల్లో 4 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో ప్రధానమైనటువంటి చర్చ కింద రాయలసీమ, అందులో ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఉన్నటువంటి పల్ప్ వెరైటీ ఏదైతే ఉందో తోతాపురి మామిడి పంటకు సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంది. ఇందులో వాస్తవాలు, వక్రీకరణలు ఈ రెండింటి మధ్య రైతాంగాన్ని, ప్రజానీకాన్ని అయోమయానికి గురి చేయాలి, ఒక తొక్కిసలాట క్రియేట్ చేయాలి, అందులో నుంచి పైచాచిక ఆనందాన్ని పొందాలి అనేటువంటి తలంపుతోటి విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో అధికారాన్ని చలాయించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సహజ సిద్ధమైనటువంటి విధ్వంసకర ఆలోచనలతోటి విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునేటువంటి లబ్ధి పొందేటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రతి సందర్భంలో కూడా ఆ విషయాన్ని చిమ్ముతూనే వస్తూ ఉన్నాడు. సంపదను సృష్టించడం, ప్రజలకు పంచడం అనేటువంటి అధికారాన్ని తనకొచ్చినప్పుడు మాత్రం అధికారం అంటే దోచుకోవటానికి అనేటువంటి తత్వంతో ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాలు పరిపాలన చేశాడో చూసాం. వాస్తవంగా ఈరోజు మామిడి పంటకు సంబంధించి జరుగుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చేయదలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 2 లక్షల ఎకరాల్లో సాగైనటువంటి తోతాపురి మామిడి గత సంవత్సరం 2.5 లక్షల టన్నులు మాత్రమే దిగుబడినిస్తే ఈ సంవత్సరం దాదాపుగా 6,70,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అనేటువంటిది ఈరోజు ప్రభుత్వ గణాంకాలు. అంటే ఉద్యానవన శాఖ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం కూడా ఈరోజు మనకు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి. పండినటువంటి చెట్టుకి కాసినటువంటి చివరి పండు వరకు కూడా కొనుగోలు చేయించే దానికోసం దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చెల్లించాల్సినటువంటి టన్నుకి 4,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని చెల్లించే దానికోసం సిద్ధంగా ఉంది. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారిని
నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరు ఈ రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి కనీసమైనటువంటి పరిజ్ఞానమైనా ఉండి తీరాలి. ఏమి ఉత్పన్నమైంది పరిస్థితి, ఏ విధంగా ఈ రోజు ప్రభుత్వం దాన్ని చర్యలు తీసుకుంటా ఉంది, రైతాంగం గందరగోళం కాకుండా ఉండటానికి ఒక రాజకీయ పార్టీగా మనమేం సహకారం అందించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండాలి. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా నడిచేదానికోసం గ్రామ స్థాయిలో, గ్రామ సచివాలయాల దగ్గర, రైతు సేవా కేంద్రాల దగ్గర సంబంధిత అధికారుల్ని, అక్కడ విఆర్ఓల్ని, ఆర్ఎస్కే సిబ్బందిని వాళ్ళందరినీ కూడా ఆ గ్రామంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరి ద్వారా కూడా రైతాంగానికి ఒక అవేర్నెస్ సంపూర్ణంగా హాయిగా కంగారు లేకుండా ప్రశాంతంగా ఉండటానికి అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకుంది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధత, చిత్తశుద్ధి, రైతాంగం పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఎక్కడా ఏ రైతు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఏ సమయంలో అది అన్లోడ్ జరుగుతుందో, ఏ సమయంలో వాళ్ళు ఫ్యాక్టరీకి రావాలో, ఏ సమయంలో మండికి పోవాలో, ఏ సమయంలో ఏం చేయాలి అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా అధికార యంత్రాంగాన్ని పెట్టి అడుగడుగున చెప్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది కదా రైతాంగం పట్ల ఒక ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి ప్రేమ. ఇది కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో జరుగుతుందని, వాస్తవానికి పాపం ఏంటంటే ఆయనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంత ముందే, ఏదో జగన్మోహన్ రెడ్డి పిల్లోడు తెలుసో తెలియక చెప్తుంటాడులేండి, అటన్నింటిని పట్టించుకుంటే అట్టని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, ఓపెన్ గా ప్రెస్ ముందే చెప్పాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏందో అర్థం కాకుండా ఏదో ఒక అలజడి సృష్టించాలి, ఏదో ఒక విధ్వంసం చేయాలి, ఏదో ఒక విద్వేషం రెచ్చగొట్టాలి, ఏది దొరికితే అది దాన్నే ఒక కారణంగా తీసుకొని పోతా ఉన్నారు. సహజంగా ఆయన పోయేదే శవాల దగ్గరికి, ఆయన చౌకాడికి పోయి కూడా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. జనరల్గా ఆయనకు చిరునవ్వు ఏమో సెట్ అయి సావదు, కానీ ఆయన అక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే సందర్భ శుద్ధి కూడా లేనటువంటి వ్యక్తి, శవాల దగ్గర చిరునవ్వులు చిందించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడ ఏం జరుగుతుందని, ఎందుకు అక్కడ రైతాంగం పరిస్థితి ఏంటి, ఏం జరుగుతా ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి భరోసా కల్పించింది, రైతాంగం ఏ విధంగా ఉన్నారు అనేటువంటి ఆలోచన వదిలిపెట్టి ఒక రాజకీయ విద్వేషాన్ని రెచ్చగొట్టాలి అని యాత్రలు చేయడానికి కావాల్సిన సన్నాహాలు చేసుకుంటా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలతోటి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతోటి, అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. అయినా ఇప్పుడు నువ్వు ఏ విధ్వంసాన్ని చేయటం కోసం, ఏ విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం పోతున్నావు. నువ్వు రైతులకు భరోసా ఇవ్వడం కోసం, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం పోతున్నావా? నియోజకవర్గానికి 100 నుంచి 200 ద్విచక్ర వాహనాలని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10-12 నియోజకవర్గాల నుంచి 10,000 మందిని 15,000 మంది జనాన్ని వేసుకొని పోయి ఏం చేద్దామని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.